4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లలాగా కచరాగాళ్ళలాగా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచి పెట్టడమే, సంక్షేమాన్ని పేదలకు చేర్చడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు. ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుతామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఆర్థికంగా బాగలేదు, ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఆయన మాట్లాడింది. ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి. ఇప్పుడు వాళ్ళే రేషన్ కార్డు ఇస్తామని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆల్రెడీ 15 లక్షల మందికి ఎక్కువ ఉందని చెప్తున్నారు వాళ్ళే. అంటే వాళ్ళు ఏమంటారు? చాలామంది బోకస్ తీసుకున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏమంటారు? పక్క రాష్ట్రం వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎక్కడ పోతుంది? ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఇంకో మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? ఏమైనా ఉందా? తెలంగాణ పరువు పోతుంది తప్ప ఏమైతే లేదు. ఏదేమైనా ఖచ్చితంగా మేమందరం మా ఉద్యోగులకు, మా రిటైర్డ్ ఉద్యోగులకు, మేమందరం కూడా పెన్షనర్లమే, వాళ్ళకి మేము అండగా నిలబడతాం, మేము కాపాడుకుంటాం. ఒక ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, తెలంగాణ ప్రజానీకానికి కానీ, రైతుల నుంచి మొదలుకుంటే ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మాకు ఉంది. ఎందుకంటే మేము తెచ్చుకున్న తెలంగాణలో వీళ్ళందరూ బాగుపడాలని తెచ్చుకున్నాం. వీళ్ళకి అన్యాయం జరిగితే ఊరుకోం. ఖచ్చితంగా మళ్ళీ మేము సమావేశం ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ కార్యక్రమం చెప్తాం.